డైట్‌లో ఉండి ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ తినొచ్చని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? సో, ఇప్పుడు తినొచ్చు. హెల్తీగా తినొచ్చు. మనలో చాలామంది డైట్‌లో ఫెయిల్ అయ్యే ఓన్లీ రీజన్ ఏంటంటే క్రేవింగ్స్ వల్ల. సో, మనకి ఆయిల్ ఫుడ్ గానీ, క్రంచీ ఫుడ్ తినాలి అని చెప్పి చాలా ఎక్కువ క్రేవింగ్స్ వస్తా ఉంటాయి. వాటి వల్ల మనం జంక్ ఈటింగ్ చేసేసి, బింజ్ ఈటింగ్ చేసేసి, ఎక్కువ తినేసి మనకి ఆ వెయిట్ లాస్ అనేది బ్రేక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. సో, ఎవరు డైట్ చేసినా గానీ ఎక్సర్సైజ్ చేయడం, రన్నింగ్ చేయడం, ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండడం ఎంత ఇంపార్టెంటో డైట్ కంట్రోల్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. లెక్క ప్రకారం 80% ఈజ్ డైట్, 20% ఈజ్ ఎక్సర్సైజ్ అనమాట. సో, మీరు తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైనా సీరియస్‌గా డైట్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా మీరు ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కోవాలి. నా కామెంట్స్‌లో కూడా చాలామంది ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ చూపించండి, ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ చూపించండి అన్నారు. ఇవాళ మనము అగారా ఎయిర్ ఫ్రైయర్ వాడి ఒక 1, 2 సింపుల్ రెసిపీస్ చూసుకుందాము. సో, ఎయిర్ ఫ్రైయర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ ఆయిల్‌లో మనము ఫ్రైడ్ ఫుడ్ కానీ, క్రంచీ ఫుడ్ కానీ చేసుకోవచ్చు. అదే మనం డీప్ ఫ్రై చేసామనుకోండి, నూనెలు ఎక్కువ పీల్చేసుకుంటే టూ మెనీ క్యాలరీస్, చాలా అన్‌హెల్తీ అనమాట. సో, తినొచ్చు, అప్పుడప్పుడు తినొచ్చు, కాకపోతే రెగ్యులర్‌గా బింజ్ ఈటింగ్ చేయడం అనేది తప్పనమాట. సో, ఈ రెసిపీ స్టార్ట్ చేసుకుందాము. ఇవాళ నేను చేసుకోబోతున్న చికెన్ టెండర్స్ కొంచెం ఏషియన్ స్టైల్‌లో చేసుకుంటాను. సో, ముందుగా దీన్ని మ్యారినేషన్ చేసుకుందాము. బౌల్‌లో కొంచెం వెల్లుల్లి, ఫ్రెష్‌గా చాప్ చేసిన వెల్లుల్లి వేసుకోండి. దీంట్లో చిటికెడు బ్లాక్ పెప్పర్, కొంచెం మిక్స్డ్ హెర్బ్స్, ఫ్లేవరింగ్ సాల్ట్, పాప్రికా పౌడర్ కానీ, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కానీ వేసుకోండి. మన తెలుగు ఫ్లేవర్కి తగ్గట్టు కొంచెం గరం మసాలా, చాలా కొంచెం బ్రౌన్ షుగర్, 1 స్పూన్ అంత సోయా సాస్, అలానే నిమ్మరసం కానీ, వెనిగర్ కానీ, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, ఇవన్నీ వేసి కలిపేసేయండి. ఇప్పుడు దీంట్లో మన చికెన్ బోన్లెస్ స్ట్రిప్స్ అనమాట. చూడండి, నేను చికెన్ బ్రెస్ట్ని ఇలా సన్నగా పొడుగ్గా కోసుకున్నాను. ఈ చికెన్ ముక్కలకి మన మసాలా అంతా పర్ఫెక్ట్గా కోటేలా కలిపేసుకోండి. కొంచెం హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు అందరూ మనకు చెప్పేది ఏంటంటే ప్రోటీన్ బాగా తినండి అని చెప్తారు. సో, మనం నాన్ వెజిటేరియన్స్ అయితే మోస్ట్లీ మన ప్రోటీన్ సోర్స్ కంపల్సరీగా చికెన్ బ్రెస్ట్ ఉండిద్ది. ఇది చాలా లీన్ ఉండిద్ది, చాలా గుడ్ ప్రోటీన్ ఉండిద్ది అనమాట. సో, రెగ్యులర్గా బాయిల్ చికెన్ తిని బోర్ కొడతా ఉంటే మీరు ఒక ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కున్నారు అనుకోండి, ఇలాంటి రకరకాల రెసిపీలు తక్కువ క్యాలరీస్లో తినొచ్చు. తినడం ఎవరైనా తింటారు, కానీ తక్కువ క్యాలరీస్లో నచ్చిన ఫుడ్ తినడంలోనే అసలు మజా ఉండిద్ది. ఇలా మసాలాలన్నీ కలిపేసుకొని ఈ చికెన్ని ఒక 20 మినిట్స్ పాటు మ్యారినేట్ అవ్వనివ్వండి. చికెన్ ఒక 20 నిమిషాల పాటు మ్యారినేట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఎగ్ వైట్ అనమాట, అలానే 1 స్పూన్ అంత కార్న్ స్టార్చ్. ఎయిర్ ఫ్రై చేసేటప్పుడు వీలైనంత వరకు తక్కువ పిండిలు వేసుకోండి. ఇటుపక్క కొన్ని బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. దీంట్లో కొన్ని తెల్ల నువ్వులు, అలానే కొన్ని నల్ల నువ్వులు ఇలా వేసి దీన్ని చక్కగా కలిపేసేయండి. చెప్పాను కదా కొంచెం ఏషియన్ స్టైల్ అన్నాను. సో, మనం ఏషియన్ స్టైల్ అన్నప్పుడు కొన్ని నువ్వులు రావాల్సిందే మన ఫ్లేవర్లో. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు తీసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసేసుకోండి. మనం లైట్గా ఎగ్ వేసాం కదా, దానివల్ల మంచి కోటింగ్ వస్తుంది మనకి. చూడండి, ఇలా బ్యూటిఫుల్గా బ్రెడ్ క్రమ్స్తో కోట్ అవ్వాలి మన పీసెస్. సో, ఇదే విధంగా అన్ని చికెన్ ముక్కల్ని పర్ఫెక్ట్గా కోట్ చేసుకోండి. చూడండి, ఇలా బ్యూటిఫుల్గా కోట్ చేసుకున్నాం కదా ఈ చికెన్ ముక్కల్ని బ్రెడ్ క్రమ్స్తో. వీటన్నిటిని జాగ్రత్తగా కొంచెం గ్యాప్ ఇచ్చి ప్లేస్ చేసేసుకోండి. మీరు ఎయిర్ ఫ్రైయర్తో పాటు ఇలాంటి ఒక బాటిల్ కొనుక్కోండి. దీన్ని ఆయిల్ స్ప్రే బాటిల్ అంటారనమాట. సో, మనం డైరెక్ట్గా స్పూన్తో కానీ బ్రష్తో కానీ వేస్తే నూనె చాలా ఎక్కువగా పడిపోతుంది. అది ఇలాంటి బాటిల్ కొనుక్కున్నాం అనుకోండి, ఆయిల్ స్ప్రే అవుతుంది. సో, చాలా తక్కువ ఆయిల్ ఎక్కువ సర్ఫేస్ ఏరియా కవర్ చేస్తుంది. ఆన్లైన్లో అన్ని చోట్ల ఉంది, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్లో, అమెజాన్లో ఉంది. సో, ఆయిల్ స్ప్రే బాటిల్ అని కొట్టండి, మీకు ఏదానికైతే మంచి రివ్యూస్ ఉంటాయి ఆర్డర్ చేసుకోండి. సో, ఇలా ఆయిల్ స్ప్రే తీసుకొని దీనిపైన స్ప్రే చేసుకుందాము. సో, ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో దీన్ని పెట్టేసుకొని 180 డిగ్రీస్లో 18 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. చికెన్ బ్రెస్ట్ చాలా టెండర్గా సాఫ్ట్గా కుక్ అవ్వాలి అంటే ఈ మాత్రం టైమింగ్ సరిపోతుంది. సో, 180 డిగ్రీస్ 18 మినిట్స్ పెట్టేసుకుందాం రండి. ఈ ఎయిర్ ఫ్రైయర్ మనకి డిజిటల్ టచ్ డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మీకు 7 ప్రీసెట్ ఫంక్షన్స్ వస్తాయి. ఒక కీప్ వామ్ ఫంక్షన్ వస్తుంది, ఫ్రెంచ్ ఫ్రైస్కి, మీట్కి, స్ట్రింప్కి, కేక్కి, ఇలా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. 360 డిగ్రీ హాట్ ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది దీని లోపల. పవర్ బటన్ ఆన్ చేసేయండి. టెంపరేచర్ 180లో ఉంది. టైమింగ్ని మాత్రం 18 మినిట్స్ చేసి స్టార్ట్ చేద్దాం. చూడండి, కుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. 18 మినిట్స్లో మీ ఫ్లేవర్ఫుల్ ఏషియన్ స్టైల్ చికెన్ టెండర్స్ రెడీగా అయిపోయి ఉంటాయి. సో, మనం ఒక హాఫ్ టైం అంటే ఒక 9-10 మినిట్స్ అయిన తర్వాత ముక్కలను ఒకసారి రివర్స్ తిప్పుకుందాము. అంటే కింద సైడ్ ఫేస్ చేసేది పైకి, పైది కిందకి రివర్స్ చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా క్రంచీనెస్ వస్తుంది. సో, జస్ట్ 18 మినిట్స్లో మనకి టేస్టీగా హెల్తీగా చికెన్ టెండర్స్ రెడీ అయిపోయి ఉంటాయి. దీంట్లో మీరు చికెన్ టెండర్స్ అనే కాదు, ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు, సమోసాలు చేసుకోవచ్చు, ఎనీ ఫ్రైడ్ ఫుడ్ కొంచెం టెక్నిక్ వాడి దీంట్లో కుక్ చేసుకోవచ్చు విత్ లో ఆయిల్ అనమాట. ఎయిర్ ఫ్రైయర్ అనేది ఒక అదృష్టం అనమాట డైట్ చేసే వాళ్ళకి. సో, కంపల్సరీగా కొనుక్కోండి ఎయిర్ ఫ్రైయర్.
మీరు చాలా తక్కువ నూనె వాడండి, చాలా హెల్తీగా ఉండండి, టేస్టీ ఫుడ్ తినండి. మీకు ఎయిర్ ఫ్రైయర్లో ఇంకేమైనా రెసిపీ కావాలంటే కంపల్సరీగా కింద కామెంట్ చేయండి, చేసి చూపించే బాధ్యత నాది. ఆల్మోస్ట్ హాఫ్ టైం అయింది. ఇప్పుడు మనం ముక్కలను ఒకసారి లైట్గా తిప్పుకుందాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా సిజిల్ అవుతున్నాయి పుస్ అని చెప్పి. కలర్ కూడా అద్భుతంగా వచ్చింది. సౌండ్ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ ఎయిర్ ఫ్రైయర్ మనకి డిజిటల్ టచ్ డిస్ప్లేతో వస్తుంది. సో ఇక్కడ 8 ఫంక్షన్స్ ఉంటాయి మనకి. ఫ్రెంచ్ ఫ్రైస్కి, మీట్కి, స్ట్రింప్కి, కేక్కి, ఇలా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. ఇటు పక్క చూసుకుంటే మీకు టెంపరేచర్ పెంచేది, ఇటు పక్క ఈ 2 టైం పెంచేది, టైం తగ్గించేది అనమాట. సో ఎవ్రీథింగ్ ఇస్ టచ్ అనమాట. ఈ బాస్కెట్ చూడండి మనకి ఎంత స్పేషియస్గా ఉందో. ఇందులో మనం ఫ్యామిలీ ఆఫ్ 4కి ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్ ఫ్రైయర్లో మనకి ఇన్బిల్ట్ ట్రే కూడా వచ్చేస్తుంది. సో ఎయిర్ ఫ్రైయర్ పెట్టేసుకొని దీంట్లో మీకు కావాల్సిన ఫుడ్ని ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లో మీకు నచ్చిన ఫ్రైడ్ ఫుడ్ని హెల్తీగా చేసుకోవచ్చు. సో నేను కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ వేసేస్తున్నాను. కొంచెం లైట్గా ఆయిల్ స్ప్రే చేసేయండి. ఇలా లైట్గా ఆయిల్ స్ప్రే చేసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని దీంట్లో నేను ఫ్రెంచ్ ఫ్రైస్ సెలెక్ట్ చేసేసుకుంటాను. చూడండి 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో 20 మినిట్స్ పాటు కుక్ అవుతాయి. 20 మినిట్స్లో మన ఆయిల్లెస్ ఫ్రైస్ రెడీ అయిపోయి చాలా మినిమల్ ఆయిల్ స్ప్రే చేసుకున్నాము. చూడండి ఎంత గలగలంటుందో. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయి. చూస్తారు కదా చాలా తక్కువ నూనెతోటి మీ క్రంచీ క్రేవింగ్స్, ఫ్రైడ్ ఫుడ్ క్రేవింగ్స్ అన్నీ తీర్చేసుకోవచ్చు. సో తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఈ అగారో ఎయిర్ ఫ్రైయర్ లింక్ ఉంది. ఇది 4.5 లీటర్స్ కెపాసిటీ అనమాట. సో ఒక చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు హెల్త్ కాన్షియస్ అయినా, డైట్ ఫ్రీక్స్ అయినా కంపల్సరీగా మీ దగ్గర ఈ ప్రోడక్ట్ ఉండాలి. సో తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. స్టే ఫిట్, స్టే హెల్తీ. డైట్లో ఉండి ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ తినొచ్చు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? సో ఇప్పుడు తినొచ్చు, హెల్తీగా తినొచ్చు. చాలా తక్కువ నూనె వాడి క్రేజీ టేస్ట్ ఉంది. కింద కామెంట్లో తప్పకుండా రాయండి, ఏదైనా అన్హెల్తీ రెసిపీ రాయండి. కంపల్సరీగా దాన్ని ఎయిర్ ఫ్రైయర్ వర్షన్, ఓటీజీ వర్షన్ చేసి చూపిస్తాను హెల్తీగా. అగారో ఎయిర్ ఫ్రైయర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. తప్పకుండా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. లేదు మీకు తెలిసిన వాళ్ళ బర్త్డేలు, యానివర్సరీలు ఏమైనా వస్తూ ఉంటే వాళ్ళకి కంపల్సరీగా గిఫ్ట్ ఇవ్వండి. దే విల్ ఫీల్ సో మచ్ హ్యాపీ. ఎయిర్ ఫ్రైయర్ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ రెండింటిని సపరేట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకుందాము. ప్రతి యూజ్ తర్వాత కంపల్సరీగా వాష్ చేయాలి. మైల్డ్ సోప్ పెట్టి దీన్ని వాష్ చేసుకుందాం. ఎక్స్టీరియర్ మెషిన్ని మాత్రం ఇలా ఒక టిష్యూ పేపర్ పెట్టి నీట్గా తుడిచేసుకోండి.